ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో శ్రీ మహావిష్ణువును స్మరించుకుందాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలన గోవింద, కష్ట నివారక గోవింద. పాల్గొన శుద్ధ ఏకాదశి వ్రతం ఏ విధంగా చేయాలి? మనం ప్రతి ఏకాదశికి కూడా ఆ ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటో, ఏ విధంగా చేయాలో, ఏ కోరిక కోసం చేయాలో చెప్పుకుంటూ ఉన్నాం. సంవత్సరంలో మనకి 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. పుత్రద ఏకాదశి వచ్చినప్పుడు, అంటే శ్రావణ శుద్ధ ఏకాదశి, పుష్య శుద్ధ ఏకాదశి వచ్చినప్పుడు పుత్రుల కోసం అని చెప్పేసి వ్రతం ప్రారంభించాలి అని, ఆ తర్వాత భాద్రపద మాసంలో వచ్చేప్పుడు పితృదేవతల కోసం చేయాలి అని, అనేక ఏకాదశులకి అనేక రకాలైనటువంటి నామాలు ఉన్నాయి, విశిష్టత ఉంది. ఆ ఏకాదశులు ఏ విధంగా చేయాలో చెప్పుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మనకి పాల్గొన శుద్ధ ఏకాదశికి కూడా ఆమలక ఏకాదశి అనేటువంటి పేరుంది. ఆమలకం అంటే ఉసిరి అని అర్థం. ఈ ఉసిరి ఏమిటి? మనకి ఇప్పుడు కూడా కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి పూజ చేయాలని, ధాత్రీ నారాయణుడు అని తులసికి ఉసిరికి తప్పనిసరిగా ఆ నెల రోజులు పూజ చేయాలని, ఉసిరి చెట్టు కింద అన్నదానం చేయాలని, వనభోజనాలు చేయాలని, పితృకార్యం చేయాలని, పితృశ్రాద్ధం చేయాలని, పురాణ ప్రవచనం చేయాలని, అభిషేకాలు చేయాలని అనేక విషయాలు మనం కార్తీక మాసంలో చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే పాల్గొన శుద్ధ ఏకాదశికి కూడా ఆమలక ఏకాదశి అనేటువంటి విశిష్టత ఉంది, పేరుంది. అందుకని ఈ ఏకాదశి వ్రతం చేసే వాళ్ళందరూ కూడా ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తిని అర్చించాలి, ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయాలి, ఉసిరి చెట్టుకు నీళ్లు పోయాలి, ఉసిరి చెట్టుకు పూజ చేయాలి, ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి, అక్కడ విష్ణునామస్మరణ చేయాలి, ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తి జపం చేయాలి, తర్వాత విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ప్రవచనాలు చెప్పుకోవాలి. ఈ ఏకాదశి మొత్తం కూడా ఉసిరి చెట్టు కింద పూజ చేయటం వలన, ఉసిరి చెట్టు కింద ప్రవచనాలు చెప్పుకోవటం వలన, ఉసిరి చెట్టు కింద ప్రవచనాలు వినటం వలన, ఇది ఏకాదశి కాబట్టి ఇక్కడ అన్నదాన ప్రసక్తి లేదు. కాకపోతే ఏకాదశి తర్వాత వచ్చేటువంటి ద్వాదశి రోజు ఉసిరి చెట్టు కింద భోజనాలు పెట్టవచ్చు. ఇలాంటివి చేయటం వలన జనార్దనుడి అనుగ్రహానికి పాత్రలవుతారు అనేటువంటి విషయం మనకి కనిపిస్తోంది. అయితే పాల్గొన శుద్ధ ఏకాదశి వ్రతం ఈ విధంగా చేయాలి. ఇది దేనికోసం చేస్తారు? విష్ణుమూర్తి అనుగ్రహం కోసం. స్థితికారకుడైనటువంటి వాడు విష్ణుమూర్తి కాబట్టి మనకి ఎల్లవేళలా విష్ణుమూర్తి అనుగ్రహం కావాలి. ఉంటే మాత్రమే మన స్థితి సక్రమంగా ఉంటుంది. అందుకని విష్ణుమూర్తిని ప్రతి ఒక్కరూ కూడా, జీవించి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తిని అర్చించాలి, విష్ణునామస్మరణ చేయాలి. అయితే జనార్దనుణ్ణి, అంటే విష్ణుమూర్తి పటాన్ని పెట్టి లేదా విష్ణుమూర్తిని అక్కడ భావించి ఉసిరి చెట్టుకు పూజ చేయాలి. మామూలుగా ఏకాదశి వ్రతం ఏ విధంగా చేయాలి మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. దశమి రోజే సంకల్పం చేసుకోవడం, దశమి రోజు ఏకభుక్తం చేయటం, రాత్రి భోజనం చేయకపోవడం,
ఏకాదశి, ద్వాదశి, దశమి ఈ 3 రోజులు కూడా బ్రహ్మచర్యం చేయటం. తర్వాత దశమి రోజు, ద్వాదశి రోజు కూడా అన్య పదార్థాన్ని ఇవి సేవించకుండా ఉండడం. 3 రోజులు నియమనిష్టలతో ఉండడం. ఆ తర్వాత ఏకాదశి రోజు కంటే ముందు దశమి రోజే సంకల్పం చేసుకోవడం. ఏకాదశి వ్రతం చేయాలి జనార్దన, నిర్విఘ్నంగా కొనసాగించు అని చెప్పేసి, జనార్దనుడి అనుగ్రహం కోసం అని చెప్పేసి సంకల్పం చేసుకోవాలి. ఏకాదశి రోజు నది ఉంటే నది దగ్గర స్నానం చేయాలి, లేదా ఇంటిలో అయినా చన్నీటితో స్నానం చేస్తే విశేషం. స్నానం చేసి, తలస్నానం చేసి ఆ రోజు నిత్య పూజ చేసుకుని ఉదయం లక్ష్మీనారాయణలను పూజించి ఆ తర్వాత నిత్యానుష్ఠానం పూర్తి చేసుకున్న తర్వాత ఎవరి కార్యక్రమాలు దినచర్యలు వాళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ విష్ణుమూర్తిని అర్చించాలి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణ చేసి నారాయణ నామస్మరణ చేయటం విశేషంగా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత ద్వాదశి రోజు ఎవరైనా సరే, ముఖ్యంగా ఇంకొకటి ఏం చెప్తారంటే పుష్యమీ నక్షత్రం రోజు ఈ ద్వాదశి వస్తే, అంటే మరునాడు ద్వాదశి తిథి వస్తే అది అత్యంత విశిష్టమైందని, పాపాలన్నింటినీ కూడా పరిహారం చేస్తుందని, గంగా స్నాన ఫలం ఇస్తుందని, బ్రహ్మహత్యా దోషాన్ని పోగొడుతుంది అనేటువంటి విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని ద్వాదశి రోజు పుష్యమీ నక్షత్రం వస్తే విశేషం. రాకపోయినప్పటికీ కూడా తులసి దళాలతో విష్ణుమూర్తిని, లక్ష్మీనారాయణను అర్చించి ద్వాదశి గడియలు పోకుండానే ఎవరికైనా అన్నదానం చేసి, లేదా స్వయం పాకం ఇచ్చి, లేదా ముందుగానే అన్నసత్రాల్లో ద్వాదశి రోజు భోజనం చేసి అందరికీ పెట్టేటువంటి ఏర్పాటు చేసి ద్వాదశి రోజు లక్ష్మీనారాయణలకు నైవేద్యం చేసిన తర్వాత భోజనం చేయాలి. ఆ రోజు కూడా పగలు పడుకోకుండా నిష్ఠతో ఉండటం వలన ఏకాదశి ఫలం లభిస్తుంది అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తుంది. అయితే చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజ చేశాం కదా, మళ్ళీ పాల్గొన మాసంలో కూడా చేయటం ఎందుకు, దీనికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అనేటువంటి సందేహాలు కలగవచ్చు. అయితే ఇక్కడ చెప్పుకునేటువంటి విషయం ఏమిటంటే, కార్తీక మాసంలోనేమో ఉసిరి చెట్టు మీద, ఉసిరి చెట్టు నీడన లక్ష్మీనారాయణులు నివసిస్తారని, ధాత్రీనారాయణుడు అని పూజ చేయాలి అనేటువంటి విశేషం కనిపిస్తుంది. కానీ ఆ ఉసిరి చెట్టుకు పూజ చేసినప్పటికీ కూడా కార్తీక పౌర్ణిమ దాటే వరకు ఉసిరి ఫలాల్ని తినకూడదు అనేటువంటి నిషేధం కూడా మనకి ఉంది. కానీ పాల్గొన మాసంలో మాత్రం ఇక్కడ మనకి సూచకం ఏమిటంటే, రాబోయేటువంటిది మనకి ఎండాకాలం, గ్రీష్మ ఋతువు రాబోతోంది. ఇప్పుడు వసంత ఋతువులో ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి కాలం గ్రీష్మ ఋతువు. మళ్ళీ మనని వాతావరణం హెచ్చరిస్తోంది. గ్రీష్మంలో తాపం పెరిగిపోతూ ఉంటుంది. అందుకని దీన్ని ఉసిరికి ఉండేటువంటి ప్రాధాన్యతని మనకి చూపించటం కోసం ఇక్కడ ధాత్రీనారాయణకి పూజ చేయాలని ఉసిరికి ఉండేటువంటి విశిష్టతని మనకి తెలుపుతోంది. అయితే ఉసిరికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి? అసలు ఆయుర్వేదంలోకి వెళ్ళారంటే ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా త్రిఫలం తినండి, త్రిఫలా చూర్ణం తినండి, త్రిఫలం తాగండి అని చెప్తూ ఉంటారు. త్రిఫలాలు అంటే ఉసిరికాయ, కరక్కాయ, ఆ తర్వాత తాణికాయ అని 3 దొరుకుతాయి. వాటి 3తో కూడా చూర్ణం చేసుకుని అది నిత్యం తీసుకోమని చెప్పేసి ఆయుర్వేద వైద్యులు మనకి చెప్తూ ఉంటారు. అయితే ఉసిరి గ్రీష్మ తాపాన్ని మనకి తీసేస్తుంది. ఉసిరిని ప్రతిరోజు కూడా తినాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఉసిరికి ఉండేటువంటి గుణాలు ఏమిటో తెలిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. పూర్వకాలంలో 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా అసలు చాలా కాలం చిరంజీవులుగా ఉండేవాళ్ళు. దీర్ఘకాలం వాళ్ళు బ్రతికి ఉంటూ ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళకి ఏ కాలం వచ్చినా, ఎంత వృద్ధాప్యం వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేవాళ్ళు. రోగాలు చాలా తక్కువగా ఉండేవి. అంటే వైద్యం అందకుండా అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి రోగాలు పెరిగి ఉండవచ్చు, కానీ విజ్ఞానం ఉండి తర్వాత గ్రంథాల్ని చదవగలిగే వాళ్ళు మాత్రం తప్పకుండా ఆరోగ్యంతోనే ఉన్నారు అనే మాటను ఒప్పుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళకి ఎప్పుడు ఏమి తినాలి అనేటువంటి విషయం శాస్త్ర పరిజ్ఞానం వాళ్ళకి ఉండేది కాబట్టి దాన్ని అనుసరించి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అయితే ఉసిరికి ఉండేటువంటి శక్తి ఏమిటో తెలుసుకుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. సంస్కృతంలో ఉసిరికి ఉండేటువంటి పర్యాయ పదాన్ని చదువుకున్న మనకి అవగాహన అవుతుంది. లాజికల్గా దీనికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆధునికులు తెలుసుకోగలుగుతారు. ఉసిరికి ఆమలకం అనేటువంటి పేరు. ఆమలకం అంటే గుణాల్ని ధరించినది, అంటే మంచి గుణాలు కలిగినది అనేటువంటి పేరు. దీనికి ధాత్రి అనేటువంటి పేరు. ధాత్రి అంటే మనని దాదిలాగా మనని కాపాడుతుంది అనేటువంటి విషయం గోచరిస్తుంది. వయస్థ అనేటువంటి పేరుంది. ఇది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వయస్థ అంటే
వయస్సును ఇచ్చునది. వయస్సును ఇవ్వడం ఏమిటి అంటే యవ్వనాన్ని ఇస్తుందిట. రోజు ఎవరు ఉసిరికాయని తింటూ ఉంటారో వాళ్ళకి ఏమిటంటే దీనిలో ఏమిటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని పోగొట్టేటువంటి శక్తి ఉంది. అందుకని నిత్యం ఎవరు ఉసిరికాయని తింటారో వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు. అందుకని వాళ్ళకి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన వచ్చేటువంటి వ్యాధులేవీ రాకుండా ఉంటాయి. ఈ రోజుల్లో ఆడవాళ్ళకైతే PCOD రావటం, స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన వచ్చేటువంటి అనేక వ్యాధుల నుంచి రాకుండా ఇది వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. అందుకని స్త్రీలు కానీ పురుషులు కానీ నిత్యం ఉసిరికాయ తగుపాళ్లల్లో తప్పనిసరిగా తినాలి అనేటువంటి విషయం మనకి కనిపిస్తోంది. అంటే యవ్వనాన్ని అది మెయింటైన్ చేస్తుంది. అంటే ఎవరు ఎప్పుడు కూడా యవ్వనంలో ఉన్నట్టుగా వాళ్ళు ఉంటారు. యవ్వనంలో ఉంటారు అంటే ఇక్కడ విపరీత అర్థాలు తీసుకోవద్దు. ఆరోగ్యంగా ఉంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఫలరవ అనేటువంటి పేరు అంటే సారవంతమైనటువంటిది, ఎప్పుడు కూడా మనని బ్యాలెన్స్గా ఉంచేటువంటి శక్తి కలిగినటువంటిది. అమృత అనేటువంటి పేరుంది అంటే మనకి అనారోగ్యాన్ని ఇవ్వదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని పోగొడుతుంది, మనకి శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది. అంటే ఇది మనకి అమృతంలాగా పనిచేస్తున్నట్టే కదా. దీనికి అమృత అనేటువంటి పేరు కూడా ఉంది. ఆ తర్వాత సీతాఫలి అనేటువంటి పేరు కూడా ఉంది దీనికి. అంటే శరీరంలో ఉష్ణాన్ని తీసివేయగలిగేటువంటి శక్తిని ఇచ్చేటువంటిది. అందుకని చెప్పేసి దీనికి సీతాఫలి అనేటువంటి పేరుంది. అందుకే రాత్రులు ఉసిరికాయ తినకూడదు అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా దీనికి ఫలవంతం కావాలి, దానిలో సంపూర్ణంగా ఉసిరికాయలో ఉండేటువంటి గుణాలన్నీ అది సంతరించుకోవాలి అంటే కార్తీక పౌర్ణిమ దాటిన తర్వాత మాత్రమే కోసినటువంటి చెట్టు నుంచి కోసినటువంటి ఉసిరి ఫలాల్ని తినాలిట. ఎందుకంటే కార్తీక పౌర్ణిమకి మనం మామూలుగా కూడా కార్తీక మాసంలో చెప్పుకున్నాం, చంద్రుడి నుంచి వచ్చేటువంటిది ఔషధీపతి అయినటువంటి చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాల్లో ఉండే ఔషధీ గుణాలు అమృత బిందువులు రాలుతాయి. కాబట్టి వాటన్నిటినీ చంద్రకిరణాల ద్వారా అది ఆస్వాదించి సంపూర్ణ అమృతత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి కార్తీక పౌర్ణిమ దాటే వరకు ఉసిరి ఫలాన్ని తినకూడదు, ఆ తర్వాత మాత్రమే తినాలి. ఇప్పుడేమిటి, గ్రీష్మ ఋతువు రాబోతోంది, ఎండల తాపం పెరగబోతోంది, ఉష్ణం శరీరంలో పెరుగుతుంది, పిల్లలకి పొక్కులు వస్తూ ఉంటాయి, అమ్మవారు అవుతూ ఉంటుంది, పెద్దవాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం, యాసిడిటీ ప్రాబ్లం, ఉష్ణం వల్ల వచ్చేటువంటి అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి తప్పించుకోవాలి అంటే ఈ గ్రీష్మ ఋతువులో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఉసిరికాయ తినాలి. ఉసిరికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏమిటి అని తెలపడానికి సంకేతంగా మనకి గ్రీష్మ ఋతువు రాకముందు ప్రారంభంలోనే ఈ ఏకాదశి ఆ వ్రతాన్ని చెప్తోంది. ఇంకోటి ఏమిటంటే మనకి కార్తీక మాసంలో, మాఘమాసంలో, మార్గశిర మాసంలో అంతా కూడా నువ్వులు తినాలి. విష్ణుమూర్తి శరీరం నుంచి ఉద్భవించాయి కాబట్టి అత్యంత పవిత్రమైనవి. నువ్వులు దానం చేయండి, నువ్వులు తినండి అని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే వాతావరణానికి ఉండేటువంటి ప్రాధాన్యత కూడా మనకి ధర్మశాస్త్రంలో ఇమిడ్చి సకల జనులకి ఏది ఉపయోగమో అలాంటివన్నీ కూడా మనకి శాస్త్రంలో కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడేమిటి, జనార్దన స్వరూపం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మారేడు చెట్టు అంటే మహాదేవ స్వరూపమని. అదేవిధంగా ఉసిరి చెట్టు అంటే విష్ణుమూర్తి జనార్దన స్వరూపంగా చెప్తూ ఉన్నారు. అందుకని జనార్దన స్వరూపం అంటే ఎంత పవిత్రమైనటువంటిది. అవి తినటం వలన, దాని ఫలాన్ని తినటం వలన ఆ విష్ణుమూర్తి స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి మనని ఎలా రక్షించి కాపాడుతాడో ఆ ఫలాల్ని, ఉసిరి ఫలాల్ని తినటం వలన కూడా అది మనని విష్ణుమూర్తి కాపాడినట్టుగా కాపాడుతుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకి గోచరం అవుతోంది. అందుకని ఇది ఆమలక ఏకాదశి, అత్యంత విశిష్టమైనటువంటి ఏకాదశి. ఉసిరి చెట్టు కింద జనార్దనుని పూజించండి, ఈ ఉసిరిని నిత్యం తింటూ ఉండండి. ముఖ్యంగా ఎండాకాలంలో అందరూ ఉసిరిని నిత్యం ఉపయోగించండి. తద్వారా ఆరోగ్యాన్ని పొందండి, విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందండి. శుద్ధి చేసేప్పుడు ఈ నామాన్ని జపించాలి. శుద్ధి అంటే పవిత్రత కోసం అని చెప్పేసి శుద్ధి పుణ్యవాచనం అంటూ చేస్తూ ఉంటారు. ఏదైనా ఇంట్లో పురుడు వచ్చినప్పుడు, మైల వచ్చినప్పుడు, లేదా అశుభం జరిగినప్పుడు, ఇలాంటివి జరిగినప్పుడు ఇంట్లో శుద్ధి పుణ్యవాచనం చేస్తుంటాడు. బ్రాహ్మడు వచ్చి శుద్ధి పుణ్యవాచనం చేస్తుంటాడు. గంగాజలాన్ని కానీ గంగని కలసి జలంలోకి ఆవాహన చేసి కానీ ఇంట్లో శుద్ధి చేస్తూ ఉంటారు. నిత్యం బ్రాహ్మడు వచ్చి శుద్ధి పుణ్యవాచనం చేయక్కర్లేదు. నిత్యం కూడా మనం పూజ చేసుకునే ముందు పరిశుద్ధులమై పూజ చేసుకోవాలి.
అయితే ఏ ఏ వస్తువుల్ని ఏ విధంగా పవిత్రం చేయాలి, శుద్ధి చేయాలి అనేటువంటి ప్రక్రియలు వేరుగా ఉన్నాయి. అవి మరొకసారి మరొక ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. ఇప్పుడు కేవలం ఏమిటంటే మనం పరిశుద్ధులం అవ్వడానికి ఈ నామాన్ని జపించుకోవాలి. నిత్యం కూడా పూజ చేసే వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు, స్నానం చేయగానే గంగా నీళ్ళని కానీ గంగాని స్మరిస్తూ కానీ అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం 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 స బాహ్యాభ్యంతర శుచి. అంటే ఏమిటి, ఇక్కడ ఏమర్థం అవుతోంది? అపవిత్ర పవిత్రోవా, అపవిత్రమైనటువంటివి పవిత్రం చేయడం కోసం, సర్వావస్థాంగతోపివా, అన్ని వస్తువులు కూడా, అంటే మనతో కలిపి, మనకు కూడా, మనము మన ఇంట్లో ఉండేటువంటి ఇంటి పరిసరాలు, ఇల్లు, ఇంట్లో ఉండేటువంటి వస్తువులు, పూజా ద్రవ్యాలు అన్నీ కూడా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం పుండరీకాక్షం పుండరీకాక్షం. పుండరీకాక్షుడు ఎవరు? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తిని పుండరీకాక్ష నామంతో జపించటం వలన పవిత్రులవుతారట. ఏ విధంగా? పుండరీకాక్షం పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి. బాహ్యం బయట ఉండేటువంటిది, అంతర్గతంగా మన మానసికంగా కూడా మనం పరిశుద్ధులం కావడం కోసం ఈ నామాన్ని తలుచుకోవాలి. అంటే ఏమిటి? పుండరీకాక్ష నామాన్ని తలుచుకోవడం వల్ల, ఆ నామాన్ని జపిస్తూ నీళ్ళని చల్లటం వలన ఇల్లు, పరిసరాలు, వస్తువులు మన బాహ్యంగా అంతరంగికంగా కూడా పరిశుద్ధులవుతారు అనేటువంటి అర్థం ఇక్కడ గోచరిస్తోంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా స్నానం చేయగానే నిత్యం ఆచమనం చేసి ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం 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 స బాహ్యాభ్యంతర శుచి అంటూ చెప్పుకొని నీళ్ళు చల్లుకుంటారు. మరి అందరూ ఇంత మంత్రాన్ని పలకలేకపోవచ్చు. ఈ రోజుల్లో తెలుగే రాదు, మంత్రాలు శ్లోకాలు ఎక్కడ చదవగలరు? ఒత్తులు పలకవు, నోరు తిరగదు. ఇంగ్లీష్ పదాలైతే చక్కగా చదవగలరు, కానీ తెలుగు పదాలు రావు మనకి. అందుకని అలాంటి వాళ్ళు ఏం చేయాలి? తప్పనిసరిగా నిత్యం కూడా ఎక్కడైనా అశుచి అయినటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, మైల ఎవరైనా అంటే శవం దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు, చావింటి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు, ఎవరైనా బహిష్టు అయినటువంటి ఋతుక్రమంలో ఉండేటువంటి స్త్రీలను తాకినప్పుడు, లేదా పురుడు వచ్చినప్పుడు, ప్రసవించిన తర్వాత ఆ బిడ్డను 10 రోజుల్లో తాకి వచ్చినప్పుడు, ఏదో అశుచి అయినాము అనేటువంటి అనుమానం ఉన్నప్పుడు స్నానం చేసిన తర్వాత స్నానం చేసి బట్టలు మార్చుకున్న తర్వాత నీళ్లను చల్లుకుంటూ గంగాని స్మరించుకొని పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష, పుండరీకాక్ష అనైతే అందరూ అనుకోగలరు. ఆ పుండరీకాక్ష నామాన్ని తలుచుకుంటూ నీళ్ళని చల్లుకుంటే వాళ్ళు పవిత్రులైపోతారుట. ఆ నామంతోనే మనకి బాహ్యంగా అంటే బయట మన శరీరం మీదను, లోపల మనకి అంతర్గతంగా ఉండేటువంటి మలినం ఏదైనా ఉంటే అదంతా పోయి పవిత్రులు అవుతారు అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కానీ మంత్రం మొత్తం చదువుకోగలిగిన వాళ్ళు మొత్తం చదువుకోవచ్చు. రానటువంటి వాళ్ళు కేవలం పుండరీకాక్ష 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 అని తలుచుకుంటే చాలు. ఇవాల్టి మంత్రం పుండరీకాక్షాయ నమః. ఇందాకే చెప్పుకున్నాం కదా, మళ్ళీ చెప్తున్నారు అనకండి. ఈ పుండరీకాక్ష నామం చెప్పుకోవటం వల్ల కంటి జబ్బులు పోతాయిట. అంతేకాదు శరీరంలోనూ లోపల ఇందాకే మనం చెప్పుకున్నాం, మనకు ఉండేటువంటి మాలిన్యాలన్నీ పోతాయిట. అంటే మనిషి మనకి మనం సంస్కరించుకొని మనకి మనం పవిత్రులు అవ్వడానికి అహర్నిశలు, అంటే ఇంట్లో కేవలం మైల కోసం శుచి చేసుకోవడం కాకుండా మనని మనం పవిత్రం చేసుకోవడం కోసం, మనని మనం శుద్ధి చేసుకోవడం కోసం, మనని మనం సంస్కరించుకోవడం కోసం అహర్నిశలు కూడా పుండరీకాక్షాయ నమః, పుండరీకాక్ష 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 అనుకుంటూ ఉంటే చాలు. మనని మనం సంస్కరించుకునేటువంటి అవకాశం, మనని మనం పవిత్రం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ పుండరీకాక్షుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, సహస్రారమే శబరీ శిఖరం, బ్రహ్మ కపాలం నీ స్థానం,
సహస్రారమేష బరీశిఖరం బ్రహ్మకపాలం నీ స్థానం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. ధనుష్కోటికి ఆది మూలమై ఉన్నది మూలాధారం, అది గణపతికే ప్రాకారం. ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీకాళహస్తి క్షేత్రం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. లింగాంగంబుల పానవట్టమే వెలిగే స్వాధిష్టానం, ఇది బ్రహ్మకు మూల స్థానం. కాలై కట్టి అనుక్షేత్రం జంబుకేశ్వరం ఈ తీర్థం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. అరుణాచలమై వెలిగేది, రుణపాశాలను త్రెంచేది. పృథ్వీ జలముల దాటినది, నాభిజలజమై వెలిగేది. కలిడుంకుండ్రు అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. తిరిగి రేపు శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. మళ్ళీ సోమవారం గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.